Hello guys, so it's my third video. As you could see, this is ఇక్కడైతే ఒక గేట్ వస్తుంది, 10 అడుగుల గేటు, అండ్ దిస్ ఈజ్ ది అవుట్ సైడ్ ఏరియా. సో ఒకే పని ఏంటంటే దీని మీద టైల్స్ అరుగు అంటారు కదా, సో దీని మీద టైల్స్ వేస్తాం బాకీ ఉంది. సో టైల్స్ ఆర్ ఆల్రెడీ హియర్, దేర్ సమ్ హియర్ అండ్ దేర్ సమ్ దేర్. రేపు నుంచి మొదలెడతారు ఈ పని. అండ్ సో దిస్ ఈజ్ ది అవుట్ సైడ్ ఏరియా. సో ఇక్కడైతే వాషింగ్ మెషిన్ పెట్టడానికి ఇలాగా చిన్న కబోర్డ్ లాగా చేసాము. అండ్ ఇక్కడ బ్రష్ చేసుకోవడానికి జస్ట్ ఫర్ ఫేస్ వాష్ అండ్ ఆల్. ఇక్కడ చిన్న సింక్ టైప్లో ఇలాగ చిన్న కబోర్డ్ పెట్టాము. ఇన్ ద సేమ్ వే వీ హ్యాడ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ అంటే చిన్న సామాన్ పెట్టుకోవడానికి. అండ్ నథింగ్ ఈజ్ అరేంజ్డ్ ఎట్ దిస్ మూమెంట్, ఎందుకంటే ఇక్కడ పని ఇంకా బాకీ ఉంది కాబట్టి వి డి నాట్ అరేంజ్ ఎనీథింగ్. సో వీ విల్ అరేంజ్ దట్, ఐ విల్ అరేంజ్ దట్ సూన్, యాజ్ సూన్ యాజ్ దిస్ వర్క్ ఇస్ ఫినిష్డ్. సో బయట నుంచి వచ్చేసి ఇదైతే బ్యాక్ డోర్. సో ఇదైతే బ్యాక్ డోరు. ఇదైతే సెకండ్ ఎంట్రన్స్. సో ఫస్ట్ డోర్ అయితే ఇది, ఇదే మెయిన్ డోరు. సో లెట్స్ గో ఇన్సైడ్ and I'll show you. Before we go inside, I would like to show you how it is, like, you know, from upstairs. So ye gate lagaithe pettinchadam because the dogs will go up and they'll you know, spoil the entire upstairs terrace. So that's the reason. Okay, సో ఇది వచ్చేసి అయితే ఓకే. సో ఇదే మెయిన్ డోరు. సో లోపలికి వెళ్ళి చూపిస్తా. సో ఇదైతే మెస్ డోరు. సో మస్కిటోస్ కానీ బల్లెలు చిన్న చిన్న బగ్స్ ఉంటాయి కదా, ఈ లోపలికి వెళ్ళకుండా దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. సో ఇది మేము పెట్టించుకున్నాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ డోర్. మెయిన్ డోర్ ఎలా ఉంటుంది అన్నది చూస్తే, దిస్ ఈజ్ నాట్ టేక్ వుడ్ కాదు ఇది. అట్ ద సేమ్ టైం ఇది ఒక నార్మల్ బండారీ డోర్ అంటారు కదా, సో అలా ఉంది. సో ఈ డోరు సిమిలర్ మోడల్, దీంట్లో ఏం చేంజ్ ఉండదు యాజ్ యూ కుడ్ సీ. కానీ బ్యాక్ డోర్ వచ్చేసి కొంచెం చేంజ్ అయింది. ఐ విల్ షో యూ దట్ ఇన్ అ మినిట్. సో యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్, మీకు ఇక్కడ ఫుల్ వెంటిలేషన్ అయితే ప్రాబ్లం లేదు, వెంటిలేషన్ ఫుల్గా ఉంది. సో దే ఇస్ విండో హియర్, అండ్ దెన్ దే ఇస్ విండో హియర్, అండ్ దెన్ దే ఇస్ వన్ మోర్ విండో హియర్, అండ్ దెన్ దే ఇస్ విండో ఇన్ ద కిచెన్. సో దేర్ ఆర్, లైక్, యు నో, 4 విండోస్ ఇన్ ద హాల్. సో ఇది వచ్చేసి హాల్. సో ఐఎమ్ నాట్ షూర్ హౌ మచ్ లెంత్ ఈస్ దిస్. సో ప్రాబబ్లీ ఐఎమ్ థింకింగ్ లైక్ 12 అడుగులు ఉంటుంది ఇది. సో ఇదేమో 12 అడుగులు. అండ్ ఫ్రమ్ దాట్ వాల్ టు ఈ వాల్ దాకా అయితే 32 అడుగులు, 32 feet. సో ఇక్కడైతే ఒక చిన్న టీవీ యూనిట్ కింద వి అరేంజ్డ్.
and this is the second bedroom, and this is the first bedroom, which are currently used by my parents right now. పైన వచ్చేసి సీలింగ్ అయితే దిస్ ఈజ్ హౌ ద సీలింగ్ ఈజ్ రైట్ నౌ. అండ్ దెన్ there is a small study table my brother uses. అది కాకుండా ఈ బెడ్ అయితే 6x6 బెడ్ వేసిన, సో there is a good amount of space to roam around the bed. సో ఇదైతే అటాచ్డ్ బాత్రూమ్. అండ్ దెన్ ఇక్కడైతే పైన సో ద ఎంటైర్ ప్లేస్ ఈజ్ లైక్ one slot, and it is అంటే స్టోరేజ్ కింద యూజ్ చేస్తున్నాం మేము. దట్ ఈస్ హౌ ద బేసిక్లీ. సో వాటర్ హీటర్ కూడా అక్కడే ఉంది. సో వాటర్ హీటర్, ఇంకా చిన్న సూట్ కేసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ దేర్ ఇన్సైడ్. So after that we have this kitchen, open type kitchen kinda. So we built a open type kitchen. So idaithe sink, so we kept some utensils there, we just washed it, so it's there. So like kitchen trolleys are there to keep stuff and all, like so we keep all our utensils and everything inside this. And there's there is like storage there also. And then there's like cutlery unit, and then there is place to keep utensils again. And this is the same thing, like these are the drawers which come out and you can keep stuff. Same thing. And here also like కార్నర్ షెల్ఫ్ అయితే ఓపెన్ పెట్టారు, దాంట్లో ఏమి డ్రావర్ టైప్ లేదన్నమాట. సో దేర్ ఇస్ వన్ హియర్ ఆల్సో. అండ్ దెన్ in my previous video you must have seen that it was like completely empty, so there was nothing here. So we cupboards laga chesaru, top shelf cupboards laga. And since ఇది ఒక ఓపెన్ టైప్ కిచెన్ లాగా, సో ఇఫ్ దేర్ ఆర్ సంబడి దేర్, we do not want all of the fumes, like cooking fumes, talimpu, we do not want it, that smell to go that way. So that's the reason we use this chimney. So the chimney is like automatic, so you just wave your hand like this and it will get started, and it will suck all the air from here, and then it will throw it out the outside, and then you could just 2 times you do that, and then it will get turned off. And the same here, we did not wanted like a gas hob which kept on the counter desk, so we so this is something which goes on top of the counter, but not like the typical gas stove. This is what it is, and this is where we have a fridge. And I must have explained in my previous video, the only drawback we have at this moment is like the entrance, what you see here is very narrow. So ee entrance ki idi addam vastundi annamata, so that is that, but otherwise it's okay. And then if you go to this room, this is something which I use. So we have some like baskets there, like saris and all of my wife, so she keep it there. And then there's cupboard here, and there's attached washroom, and the same thing what you saw in the other bedroom, like the entire
space is used for storage. And then there is a bed here which is 5 by 6. I'm sorry, 5 by 6. So basically this is how the door is. And we kept the television here. We are thinking to buy another television in the living room, so that is there. And this is the back door. And there is not much furniture here, and we intend to keep it that way. We do not want to buy a lot of furniture which eventually occupy the entire place. So we want to keep a simple it's actually a bed. So if you pull that out, so it will become like 5 by 6. So it's actually a bed, not something like divana cot antaru kada ala kaakunda idi bed okate. And then if you want to see the ceiling of the hall, so this is how the ceiling look like. So we still have to buy a light in the middle, which I yet to buy. So that is there. And apart from that, everything else, as you could see, so that's about the house. I would probably put a video of how they lay tiles, and I would probably make another video. So do check that out. So that's it. Thank you.